శివాజీ రాజు గారు చెప్పిందైతే కొన్ని రాంగ్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్‌గా చెప్పాడు. ఎందుకంటే రాంగ్ ఏదంటే సామాన్లు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నది అది చాలా పెద్ద వర్డ్స్ అండి. ఆడవాళ్ళకి మనోభావాలైతే దెబ్బతింటాయి. చాలా బాధపడతారు. వయసులో పెద్దవాళ్ళం మేమే బాధపడ్డాం ఆ మాటకు. కానీ అలా అనడం అయితే చాలా పెద్ద తప్పే. కానీ చీర గురించి మాట్లాడారు. చక్కగా మాట్లాడారు. అదే మాటను చక్కగా చీర కట్టుకొని బయటికెళ్ళండమ్మా, చక్కగా చీర బొట్టు పెట్టుకొని, గాజులేసుకొని, పూలు పెట్టుకొని చక్కగా గుళ్ళల్లోకెళ్ళండమ్మా అంటే ఎంతో మంచి గౌరవించేవాళ్ళు ఆడవాళ్ళు శివాజీరాజు గారిని. కానీ ఇంకో విషయం కూడా చెప్తున్నానండి. ఆయననంతా తప్పుపడుతున్నారు అందరు గానీ, చీర గురించి చెప్పడం అయితే గొప్పతనం అనిపించింది. ఎందుకంటే ఎక్కడో విదేశాల్లో పుట్టిన అమ్మాయిలొచ్చేసి ఇక్కడ చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని గుళ్ళల్లోకెళ్తే వాళ్ళని చూస్తే ఒక రకంగా చాలా సంతోషం అనిపించింది. ఇంకో రకం ఏందో తెలుసా? మన పిల్లల్ని అదే పక్కకు చూస్తే జీన్ పాయింట్లేసుకొని, టీ షర్ట్‌లేసుకొని ఒంటి మీద కూడా ఒక ఓనేసుకోరు. తర్వాత తల జుట్లని ఇరబోసుకొని ఇష్టం ఉన్నట్టు అసలు గాజులుండవు, బొట్టుండదు. అవన్నీ యేసుకొని పక్కకు నిలబడితే అయ్యో! బాధ అనిపించింది. మన పిల్లలు ఎందుకు అట్లా ఉండలేదు అని బాధ అనిపించింది. ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అట్లే ఉండేవాళ్ళు. ఇప్పుడు మన దేశంలో అట్లా ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళు ఇటొచ్చి మారుతారు. మన పిల్లలు అటు మారుతారు. ఇది ఎక్కడి నాగరికత తెలుస్తలేదు గానీ, ఎక్కడికెళ్తుందో ఈ రోజులలో గానీ నాకు తెలియదు గానీ, చీర అన్నది మన జీవితాన్ని, మన శరీరాన్ని కాపాడేదే చీర. ఏది కాపాడదు. నువ్వు నమ్మపో చలి పెడితే కొంగుంటే చుట్టు చుట్టుకొని మనం చలికి కూడా జాగ్రత్త పడొచ్చు. అది చీర విలువ. ఒండు మొత్తం దాచేసే చీర విలువ. ఆడదాని చీరలోనే చూస్తే అందం. నొసటి మీద బొట్టు మీద చూస్తే అందం. ఇది గుర్తుపట్టుకొని మీరు ఎంత మంచి చినిపోయిన బట్టలేసుకున్నా అందులో అందం ఉండదు. ఎదుటివాడు చూసి అబ్బా! ఏముందిరా ఇది కత్తిలాగుంది, సగం బట్టలు నింపుకొని వేసుకుందని చాలా మంది మగవాళ్ళు ఉన్నారండి. అందరినీ కాదు కొంతమంది ఉన్నారు. చిచ్చోరు నా కొడుకులు భూమి మీద చాలా మంది ఉన్నారు. మంచోళ్ళు అనరు. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి అక్క చెల్లెళ్ళ అమ్మ ఉంటది కాబట్టి ఆడపిల్లని ఒక్క మాట అనరు. కొంతమంది దేవుళ్ళలాగా ఉన్నోళ్ళు ఉన్నారు. ఆడపిల్లని మర్యాదగా చూసేవాళ్ళు. కానీ కొంతమంది చిచ్చోర వాళ్ళు ఉంటారు. ఆడది పోతాంటే ఎన్నో రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మేము ఎన్నో చూస్తున్నాం రోడ్ల మీద. మా వయసు పెద్దోళ్ళం కదా, మేము వెళ్తాం నడుచుకుంటూ వాకింగ్ అటు ఎన్నో మాట్లాడుతుంటారు. ఏమంటాం వాళ్ళను? వాళ్ళని అన్నాం అనుకోండి, దాని బట్టలు చూడమ్మా ఎట్లున్నాయో, మీ బట్టలు చూడమ్మా, మీ చీర కట్టుకొని చక్కగా పోతారు. ఇగో చీర కట్టుకున్నోళ్ళు మంచోళ్ళు, బట్టలు సగం బట్టలు వేసుకున్న చెడ్డోళ్ళని నేను అన్ను. ఎవ్వరు మంచోళ్ళు చెడ్డోళ్ళని ఎవరికి దాచిపెట్టలేదు, ఎవరికి తెలియదు. కానీ నలుగురు చూడడానికి ఆ శారీ కట్టుకుంటే ఒక అందంగా కనిపిస్తారు, ముద్దుగా అనిపిస్తారు, చూడడానికి నిండుగా ముత్తేదలా కనిపిస్తారు. మనకు ఇండియాలో ఆడపిల్లకు చీరకి ఎంత విలువ ఉందో మీ అందరికి తెలుసు. దయచేసి నేను తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి. ఎందుకంటే శివాజీ రాజు గారు మాట్లాడిందని అందరు అంటున్నారని నేను కొన్ని వీడియోలు ఎందుకంటే వీడియో చేసి పెడుతున్నాను. దయచేసి ఇక అయిపోయింది, వదిలేసేయండి. ఆయన మాట్లాడిందంటే చాలా తప్పు, దాన్ని కూడా క్షమించమని అడిగిండు. మిగ మనం పెద్ద మనసు చేసుకొని క్షమించాలండి. ఎందుకంటే మరి ఒక చెడువాడు మాట్లాడిండని అందరు మాట్లాడుతున్నారు. మరి మంచి వర్డ్స్ కూడా మాట్లాడాడు కదా. శారీ గురించి మాట్లాడాడు, చీర కట్టుకోవాలి, మంచిగా ఒంటి నిండా మంచిగా ఉండాలని చెప్పాడు. దాని గురించి కూడా మాట్లాడాలి కదా. మంచి ఉన్న కాడ చెడు ఉంటుంది, చెడు ఉన్న కాడ మంచి ఉంటుందండి. నేను వయసులో పెద్దదాన్ని, దయచేసి తప్ప క్షమించండి.